హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గార్డెనింగ్. గడపకి పసుపు రాసిన, గుమ్మానికి మామిడాకులు ఇంకా బంతిపూల మాలలు వేసిన మన సాంప్రదాయంలో ఒక గొప్ప రహస్యం దాగుంది. అదేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కాలంలో బంతిపూలు విరివిగా వస్తాయి. దసరా పండుగకు బతుకమ్మలు పేర్చడానికి, ఇంటి గుమ్మానికి తోరణాల కింద కట్టడానికి బంతిపూలు కొనుక్కుంటూ ఉంటాం కదా. మరి పండగ అయిపోయిన తర్వాత బంతిపూలను వేస్ట్ చేయడం దేనికి? మన ఇంట్లోనే బంతిపూల చెట్టుని పెంచవచ్చు. అది ఎలా అంటే, మనకి బంతిపువ్వు కింద భాగంలో ఇలాగా నల్లగా కనపడుతుంది కదా, ఇది ఎండిపోయిన తర్వాత మనం కుండీలో నాటుకుంటే మనకి బంతిపువ్వు చెట్టు అనేది వస్తుంది. బంతిపువ్వు వల్ల మనకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇది మనకి సీజనల్ డిసీజెస్ నుంచి ఇంకా యాంటీసెప్టిక్ కింద చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన అందరి ఇంట్లో ఉండాల్సిన మొక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.